ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామని ఐటీ మంత్రి కేటీఆర్ చెప్పారు. సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేటీఆర్ త్వరలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తామన్నారు. వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇవాళ ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా కూడా సెక్యూరిటీ అంటే బ్యాంక్ సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రతిపాదన ప్రభుత్వం ఏదన్నా మరి బ్యాంకర్స్కి ఎస్సీ ఎస్టీకి సెక్యూరిటీ లేకుండా మరి ప్రభుత్వం మరి ఒక ఆలోచన ఉందా అని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష. ఉండుంటే తప్పనిసరిగా మీరు ప్రోత్సహించాలనేటటువంటి సదుద్దేశం ఉంటే మాత్రం భవిష్యత్తులో మా దళితులైనటువంటి ఎస్సీ ఎస్టీలు మిమ్మల్ని అభినందిస్తారు అధ్యక్ష. ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వారు ఎంతమంది ఈ పరిశ్రమలు పెట్టారు, ఎన్ని మూతబడ్డాయి, వాటి యొక్క వివరాలు చెప్పాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దళిత పారిశ్రామికవేత్తలు, గిరిజన పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఈ రాబోయే పారిశ్రామిక విధానంలో ఈ రోజు లేదా రేపు మన శాసనసభ ముందుకు రాబోయే పారిశ్రామిక విధానంలో కేవలం దళితులు, గిరిజనులే కాదు అధ్యక్ష, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి, అదేవిధంగా అంగవైకల్యం ఉన్న వారిని కూడా ప్రోత్సహించడానికి మరి ప్రభుత్వం ఒక అద్భుతమైన కొత్త విధానాన్ని కూడా తీసుకొని ముందుకొస్తా ఉంది అధ్యక్ష. ఇది ఈ రోజు లేదా రేపు శాసనసభ ముందుకు కూడా మరి ఈ కార్యక్రమం, ఈ విధానం కూడా వచ్చే అవకాశం ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఒక మాట చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చాలా కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. అందులో భాగంగా మా పంచాయతీరాజ్ రోడ్లు కానీ R&B రోడ్స్ కానీ పెద్ద ఎత్తున తీసుకోబోతా ఉన్నాం అధ్యక్ష. వేల కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికి కూడా సూచించడం జరిగింది, ప్రభుత్వ విధానంగా కూడా చెప్పడం జరిగింది. దళిత గిరిజన పారిశ్రామికవేత్తలను, దళిత గిరిజన కాంట్రాక్టర్లను కూడా ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో, వారిని కూడా ఆర్థికంగా వారికి చేయూత ఇచ్చే ఉద్దేశంతో తప్పకుండా వారికి అందులో కూడా కొంత స్పెసిఫిక్ కోటా కూడా నిర్ణయించే అవసరం అయితే ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తుందని చెప్పి కూడా గౌరవ సభ్యులందరికీ మళ్ళీ ఒకసారి తెలియజేస్తాను.